హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుపుడు మాస్టర్ గారైన లలిత మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తపస్వి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి ఎంటైర్ టీం అందరికీ కూడా, అలాగే సరితా మేడంకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే ఈ లైవ్లో వీక్షిస్తూ వింటున్నారో యూట్యూబ్లో కూడా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం సెషన్ నుంచి వెళ్ళిపోదాం. ఈరోజు లాస్ట్ రోజు అయితే ఈ ఈ బుక్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాం కదా మనం. ఇది దేని గురించి అనేది అందరికీ తెలియాలన్నమాట. భూమి పైన ఖనిజ సంపద, వృక్షజాతి, జంతుజాలం, మానవ కోటి ఎందుకు పుట్టింది, అసలు ఎలా పుట్టింది, ఎవరి ద్వారా పుట్టింది, ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలు మనకు అందరికీ ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలు, అసలు ఈ సృష్టి ఎందుకు అనేది ఎవరికైనా కలుగుతుంది. అలాంటి వాటి ప్రశ్నలకు అన్నిటికీ విశ్వజ్ఞానులు తెలియజేసిన సత్యమే ఈ తపస్వి అనే బుక్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అతను యువలామ అనమాట అతను. అయితే ఆ చైనాలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇతనికి ఏదో దేశ రహస్యాలు, అతని దగ్గర కొన్ని పేపర్లు చూసి ఆ దేశ రహస్యాలు ఏదో ఇతనికి చెప్పట్లేదు అని చెప్పి బలవంతం చేసి క్రూరంగా ఏం చేస్తారంటే ఆ కనుగుడ్లు పీకేసి వదిలేస్తారనమాట అతన్ని. అతను అట్లాగా బ్లడ్ కారుతూ ఉంటే అట్లా కొండల మీద పాక్కుంటూ, ఈ గడ్డి ఏది దొరికితే అది ఆ కొండల మీద పాక్కుంటూ, చెట్ల ఆకులు ఏ ఒక్క చిన్న చిన్న మొక్కలు లాంటివి తగులుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తినుకుంటూ అలా 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 చేస్తూ ఉంటాడనమాట. అలా ఉన్న ఒక చోట ఏదో కర్రతో, ఏదో ఒక చెక్క దుంగ లాంటిది, ఒక చేతి కర్ర లాంటిది ఊతానికి దొరుకుద్ది అనమాట అట్లా పాక్కుంటూ వెళ్తున్నప్పుడు. అప్పుడు అది సాయంగా ఊతగా తీసుకొని వెళ్తుండగా ఒక గట్టు లాంటిది ఏదో అడ్డొచ్చి పడిపోవడం, స్పృహ తప్పి పడిపోతాడు. పడిపోయినప్పుడు తిరిగి కళ్ళు తెరిచేసరికి ఎక్కడో వేరే లోకంలో ఉంటాడనమాట. కొంతమంది ఆశలు మాస్టర్స్ వచ్చి అతన్ని తీసుకెళ్ళటం జరుగుద్ది. అసలు నన్ను ఎక్కడ ఎందుకు తీసుకొచ్చారు అదంటే, నీ ద్వారా అంటే యువకుడిగానే ఉన్నాడు అప్పుడు అతను. నీ ద్వారా ఒక విశ్వజ్ఞానాన్ని అందించడానికి నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే తెలియదు మాకు, ఒక అతనైతే వస్తాడు, ఒక యువకుడు, అతనికి నువ్వు అందించాలి. మళ్ళీ ఆ జ్ఞానాన్ని అతని విశ్వం అంతా, ప్రపంచం అంతా అందించాలి. దానికి నిన్ను సిద్ధం చేస్తున్నాము, అందుకే తీసుకొచ్చాము, నీకేం కాదులే, నువ్వేం భయపడకంటే రకరకాలుగా చేస్తారనమాట ఇతన్ని. గొట్టాలు అంతా అమర్చి తలలోను ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ అమర్చి, ఇద్దరు లేడీస్ అయితే వస్తారనమాట. ఇతన్ని నగ్నంగా చేసేసి అన్ని పెట్టకూడని చోట, చెప్పుకోలేని ప్లేసుల్లో అంత ఏవేవో గొట్టాలు, మల విసర్జన సంబంధించినవి, అంటే లోపలంతా క్లీనింగ్ ప్రాసెస్ చేసేవి, ఆహారం పంపించేవి, మళ్ళా అతన్ని ఇవి ఇలాంటి రకరకాలు పెడతారనమాట. తలలో కానీ ఒళ్ళంతా అనమాట. అతను చిత్రవద అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత ఇక ఇతను కోపం వచ్చి అరుస్తూ ఉంటాడు అనమాట. అరుస్తూ ఉంటే నువ్వేం పర్వాలేదు, నువ్వేం భయపడకు, అది ఇదంటే ఎందుకు భయపడకూడదు, ఇప్పుడుకి వచ్చి నన్ను అక్రూరంగా గుడ్లు లాగిన వాళ్ళలాగానే మీరు చేస్తున్నారు, ఎందుకు భయపడకూడదు, ఇప్పుడే ఒక్కళ్ళ సాటి మనిషిగా కానీ ఒక గుర్తించారా నేను ఒక ప్రాణం ఉన్న మనిషిని, ఇంత బాధపడుతున్నానని, కనీసం ఫ్రెండ్లీగా నాన్న ఉన్నారా అని అడుగుతాడనమాట. అప్పుడు ఇతనికి ఏదైతే సర్జరీ చేస్తున్నాడో అతను మిత్రమా అని సంబోధిస్తూ కొంచెం అతను మనతో మంచిగా మాట్లాడుతూ, ఇవన్నీ నువ్వు ఒకళ్ళకి అందించవలసి ఉంది అంటే. ఇప్పుడు స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే, ఇతను వృద్ధుడిగా ఉన్నప్పుడు ఆ కొండ గుహల్లోకి ఒక యువకుడు వస్తాడు, యువ సన్యాసి వస్తాడనమాట. ఇతను వచ్చావా నాయన, నీ గురించి ఎదురు చూస్తున్నాను, నా ప్రాణం పోయేటట్టుంది, ఇది నీకంతా అందించాలి, నీ ప్రాణం పోయేదాకా నా ప్రాణం పోయే అనుమతి నాకు లేదు, ఎందుకంటే ఈ జ్ఞానం అంతా నీకు అందించేదాకా నేను ఈ శరీరాన్ని వదలలేను, నాకు అలాంటి అనుమతి ఇవ్వబడలేదు అని చెప్పి అతనితో చెప్తున్నాడు అనమాట. ఇతను ఈ వృద్ధుడు యువకుడుగా ఉన్నప్పుడు ఇదంతా ఏం జరిగిందో అంతా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామంటే అతను తల కూడా డిప్ప అంతా, అంటే ఇతను అర్థమవుతుంది ఆ భాషలన్నీ కూడా. ఒకప్పుడు ఇతనికి భాషలు అర్థం అవ్వాల, వాళ్ళ భాషలన్నీ రకరకాల లోకం వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, మరగజ్జులుగా ఉన్నవాళ్ళు, పక్షులు తలలో మనిషి తల ఉండి పక్షిలాగా ఉన్నవాళ్ళు, పొలసలతో ఉన్నవాళ్ళు, ఇంకా పెద్ద పెద్దగా 14 అడుగులు ఉన్నవాళ్ళు, మరుగుజ్జుల్లో ఉన్నవాళ్ళు, రకరకాల లోకాల వాళ్ళు ఉన్నారనమాట. కానీ ఆ భాష అంతా ఇతనికి అర్థమయ్యేలాగా వాళ్ళు తయారు చేస్తారు ఇతన్ని లోపలంతా.
కానీ భాష అయితే అర్థమవుతుంది కానీ ఎందుకనేది అవగాహన కలగదు. అంటే లోపల ఇతని మనసు ఒప్పుకోవట్లేదనమాట. అప్పుడు మైండ్ కూడా ఓపెన్ చేసి, ఆ మనసు కూడా అవగాహన కలిగేటట్లుగా చేస్తారు వాళ్ళు. అప్పుడు ఇతనికి అవగాహన కలుగుతూ ఉందనమాట. అప్పుడు ఈ భాష అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా అవగాహన కలుగుతుంది మాత్రం. కానీ అతనికైతే బాధ పోలేదనమాట. సర్లే అని ఏం చేయలేక శరీరాన్ని వదిలేస్తాడు. అట్లా వాళ్ళందరూ చెప్తున్నారనమాట ఇది. ఇతనితో కొంచెం ఫ్రెండ్లీగానైతే ఉంటున్నాడు. ఒక అతను మాత్రం ఆ మేనేజ్మెంట్ చేసే అతను మాత్రం కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. ఈ సమూహం అంతా రకరకాల లోకాల్లో ఉన్నవాళ్ళు మేనేజర్లు రకరకాల లోకానికి ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా అతన్ని మాటలు పట్టించుకోవద్దు మనం. మనం చేసే పనంతా మనం చేద్దాం. అతని గురించి మనకు తెలుసు కదా అనుకోని అతను వెళ్ళిపోగానే ఇతనితో అన్నీ చర్చించి చెప్తూ ఉంటారనమాట. ఏంటంటే ఇలాగ ఒక అంతరిక్ష నౌకలో ఉంటారు వాళ్ళు. అంతరిక్ష నౌకని ఒక రాతి మీద పెడతారనమాట. ఇదంతా ఇతనికి అర్థమైపోతుంది. చాలా తెలివైన వాడనమాట ఇతను. ఏదైతే ఆ ప్రాసెస్ జరుగుతుందో అతను. అయితే వీళ్ళేం చేస్తారు, ఆ అంతరిక్ష నౌకలపై అన్నిటికన్నా ఆ నౌక సమూహంలో అతి పెద్ద నౌక అనమాట. ఇంపార్టెంట్ అనమాట. ఈ నౌకకి చాలా ప్రాముఖ్యత ఉందంట. ఆ నౌకలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి అతన్ని అక్కడక్కడ దింపుతూ చేస్తుంటే ఇతను అన్ని చూస్తుంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మూటలు లాంటివి మోసుకొచ్చి ఆ అంతరిక్ష నౌకని ఆపి అంటే ఆ వృక్ష సంపదన అనమాట నాటుతూ ఉంటారు. ఇంకో చోట వెళ్ళి మానవుల్ని, ఇంకో చోట అంటే విత్తనాలు నాటుతూ ఉంటారనమాట. వాళ్ళు చేసే పని అదే. కాబట్టి అయన్నీ ఇతను చూస్తూ ఉన్నాడనమాట. అన్ని చోట్ల ఏది ఎక్కడ నాటాలో అక్కడ వృక్ష జాతిని, జంతు జాతిని, మానవ జాతిని అంతరిక్ష నౌక వెళ్తూ ఉంది. ఇతను అన్ని అవగాహనకు వచ్చినాయి కదా! అన్నీ అర్థమవుతున్నాయి అనమాట. అలా నాటుతూ నాటుతూ ఇంకా ఇలా చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నారంటే నన్ను ఇంకో తెర దగ్గరికి తీసుకెళ్ళంటే ఇతనికి అన్ని కనపడేటట్లుగా ఒక స్క్రీన్ పెట్టారనమాట. ఒక తెర లాంటిది. మన సినిమా స్క్రీన్, టీవీ స్క్రీన్ ఏదైతే చూస్తామో అట్లా విజన్స్ అన్నీ ఇతనికి కనపడుతున్నాయి అనమాట వాళ్ళు చేసేదన్నీ. అలాగే ఇంకో తెగ దగ్గరే తీసుకెళ్లారంట. అలా ఒక్కొక్క చోట ఆగి ఏమేం చేస్తున్నారు ఈ స్క్రీన్‌లో అన్నీ చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు ఏంటంటే చాలా ఇతను ఇష్టమైన మేమెలా నమ్మాలి? మీరు ఇవన్నీ నాకు చూపిస్తున్నారని అన్నప్పుడు నాకు నాకు పరిచయం ఉన్నది ఏంటో చెప్పు అంటే, ఇతనికి ఒక దేశం వీళ్ళ దేశం గురించి చెప్తాడు. కానీ అది మనకు దగ్గరలో ఉంది కనపడట్లేదంటే, ఇలా దగ్గర నుంచి చూస్తే కనపడదు కదా! కొంచెం దూరంలో బుక్ చదవాలన్నా మనం ఈ డిస్టెన్స్‌లో పెట్టాలి. అట్లా అతనికి అర్థమయ్యేటట్టు అంతా చెప్తారు. జుట్టు పీక్కుంటారనమాట ఒక్కొక్క టైంలో అయితే వాళ్ళందరూ. ఆ లోకవాసులు. ఈ లోకంలో ఇతన్ని అనాగరికుడని, ఇలా అని, అలా అని రకరకాలుగా అంటారు. కానీ ఇతను కోపమొచ్చి ఇతను కూడా కొద్దిగా ధైర్యం వచ్చి వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారని ఇతను కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటారనమాట. అట్లా జరుగుతూ ఉండగా ఇతన్ని మరో తెగ దగ్గరికి తీసుకెళ్తారనమాట ఇప్పుడు. అక్కడ తోటమాళ్ళు లేదా దేవుళ్ళ బృందం మరో బృందం ఉందంట. ఆళ్ళేంటంటే హోరసు, ఓసిరసు, అనుబిసు, ఐసిస్ ఇంకా చాలా మంది ఆ బృందంలో ఉన్నారట. ఇక్కడ కూడా శృంగారపు విందులు జరుగుతున్నాయంట. ఈ బృందంలో కూడా సాతాను దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తి ఉన్నాడంట. రకరకాల లోకాలన్నీ తిప్పారనమాట ఇతన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ. అంటే ఇతనికి అవగాహనొచ్చింది. అయితే అతను ఈ చిన్న ప్రపంచం కోసం ఏ మంచి చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటికి నష్టాలు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాడంట. ఇక్కడ కూడా పురోహిత వర్గం ఒకటుందంట. అనంతంగా తప్పుడు గాథలుంటాయి గదా! కొంతమంది చూడండి మన సీతాయనం బుక్ తీసుకుందాం ఉదాహరణకి. పుక్కటి పురాణం అసలు సత్యం ఏంటనేది ఆ డీనా మెరీం అనే ఆవిడ ఆ జన్మలోకి ఆ త్రేతాయుగంలోకెళ్ళి అన్నీ కరెక్ట్‌గా మనకి సీతాయనం వచ్చింది. అలాగా ఇక్కడ కూడా కొంచెం పురోహితులు ఉన్నారంటే వాళ్ళు తప్పుడు గాథలు రాస్తున్నారంట. చూడండి ఒక మనిషి ఒక మాట చెప్తే, ఆ మాట ఇంకో దగ్గరికెళ్ళేసరికి ఇంకోలా మారిపోతుంది. అది అది వాళ్ళు కూడా అలా మార్చి చెప్పాలనే ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. కానీ అక్కడ అపార్థం చేసుకొని ఇంకోలాగా ఇలాగే ఒక బుక్ రాయడం కూడా ఇట్లా జరిగిందనమాట. మన దగ్గరికొచ్చేసరికి కొంచెం సరికాని విధంగా మనం ఆ పురాణ గ్రంథాలు చదవడం జరిగి, అయ్యే మన అవగాహనలో ఉండిపోయినాయన్నమాట. ఇప్పుడు ఆ సత్యాలన్నీ బయటకొచ్చే టైము వచ్చింది గాబట్టి మనకివన్నీ అందుతున్నాయి. అయితే తప్పుగా రాస్తున్నారట. తప్పుడు గాథలు రాస్తున్నారట వాళ్ళు. ఆ పురోహితులనేవాళ్ళు. దేవుళ్ళ మనసులో స్థానాలు సంపాదించుకున్నారట కొందరు కష్టపడి. అలా సంపాదించుకొని మానవాళి క్షేమం కోసమే మానవుల నుండి దూరంగా ఉంచబడిన జ్ఞానాన్ని వారి నుండి పొందారంట. అలాంటి భూలోక మానవులందరూ కలిసి ఒక రహస్య బృందంగా ఏర్పడ్డారట. మరింత జ్ఞానాన్ని దొంగిలించాలని, తోటమాలుల అధికారాన్ని తాము హస్తగతం చేసుకోవాలని వీరి ఉద్దేశం అంట. చూడండి. అంటే ఎంత తెలివైనోళ్ళంటే మానవులు ఆ తోటమాలులు అని చెప్పబడే దేవుళ్ళని కూడా వీళ్ళు హస్తగతం చేసుకోవాలనుకున్నారంట. అయితే ఆ గొంతు చెప్పసాగింది. కొందరు భూలోక మానవులతో మాకు ఇలా చాలా చిక్కొచ్చి పడింది. కొంతమంది భూలోక మానవులతో ఈ ఈ ప్రాసెస్ చేసే ఈళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈ సైంటిస్టులు, ఆ లోకాల వాళ్ళకి కొంచెం మానవులతో ఇలాంటి ఇబ్బందొచ్చిందంట. వాళ్ళను అణిచే చర్యలు తీసుకోవాల్సొచ్చింది అని చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ.
కొందరు మానవ పురోహితులు తోటమాలల నుంచి కొన్ని పరికరాలు దొంగిలించారట. మానవ పురోహితులు చూడండి, దేవుళ్ళు అనే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళని వదిలేస్తే ఎంతకైనా చేస్తారనమాట ఈ మానవులు. ఇదంతా వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట ఇతనితోటి. వాటిని ఎలాగ ఉపయోగించాలో వాళ్ళకి తెలీదు. దొంగిలించడం అయితే దొంగిలించారు గానీ వాళ్ళకి తెలీదంట. దాంతో ఆ ఆయుధాల నుంచి మహమ్మారి రోగాలను భూమి మీదకు వదిలారట వాళ్ళు. రోగాలు ఎలా వచ్చినాయి అనేది కూడా మనకిక్కడ అర్థమవుతుంది. చాలామంది ఆ రోగాల బారిన పడి చనిపోతారంట. పంటలు కూడా దెబ్బతిన్నాయంట. ఇదిలా ఉండగా కొందరు తోటమాలులు సాతాను నాయకత్వంలో సోడోమ్ మొగెర్రా అనే అంటే సోడోమ్ గొమెర్రా అట. గొమొర్రా అంటే అది ఒక నగరం అన్నమాట. ఆ దుష్ట రాజధానిని ఒకటి స్థాపించారట. ఆ నగరాల్లో ఎలాంటి దుర్మార్గమైన, చెడైన, మోసమైన సుగుణంగా పరిగణించబడుతోందంట. మంచివిగానే పరిగణించబడుతుందంట అక్కడ ఎలాంటి చర్య అయినా సరే. సరికానివన్నీ కూడా. అయితే సామ్రాజ్యపు మాస్టర్ సాతానును సీరియస్‌గా హెచ్చరించాడట. భూమి వదిలి వెళ్ళిపోమని. కానీ సాతాను లక్ష్యపెట్టలేదు. సొడొమ్, గొమొర్రాలలో ఉన్న కొందరు మంచి మానవులను ఊర్లు వదిలిపోమని సలహా ఇచ్చారట. వాళ్ళు వెళ్ళిపోయారట. మంచోళ్ళు కాబట్టి వాళ్ళ సలహా మన్నించి వెళ్ళిపోయారట. తర్వాత అనుకున్న సమయానికి ఒంటరిగా ఒక విమానం వచ్చి ఆ నగరాల మీద గాలిలో తేలుతూ చిన్న మూటను నేల మీదకి దించిందంట. ఆ నగరాలు మంటల్లో, పొగల్లో తుడిచిపెట్టుకుపోయాట. పుట్టగొడుగుల్లో ఆకారంలో మంటలు గాలిలోకి లేచాయంట. పుట్టగొడుగులనేవి ఉంటాయి కదా! మనకు తెలుసుగా ఇట్లాగా. అలాంటి ఆకారంలో ఎగిసిపడినాయంట. పొగలో తుడిచిపెట్టుకుపోయాయట. పుట్టగొడుగు ఆకారంలో మంటలు గాలిలో లేచాయి. నేల మీద వినాశనం, రాళ్ల దిబ్బలు, కరిగిన రాళ్ళు, కుళ్ళుతున్న మానవ శరీరాలు తప్ప ఇంకేమీ లేవంట. రాత్రి అయ్యేసరికి ఆ ప్రాంతం అనారోగ్యకరమైన వంగపు రంగు కాంతితో మెరిచిందంట. అలా కొద్దిమంది వినాశనం నుంచి కొంతమంది అయితే తప్పించుకున్నారట. తొలి హెచ్చరికగా ఈ ఘట్టాన్ని తీసుకొని తొలి హెచ్చరికగా ఈ ఘట్టాన్ని తీసుకొని భూమి మీద ఉన్న తోటమాలందరినీ వెనక్కి పేపించేయాలని, ఇక మీదట భూలోక మానవులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని, వారిని ఇక మీదట దూరంగా నుంచి మాత్రమే గమనించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందంట ఆ పైనున్న లోకవాసులందరికీ. అంటే తోటమాలులు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళని. అయితే గస్తీ నౌకలు మాత్రం భూమి వాతావరణంలోకి ప్రవేశించాయంట. భూమిని, భూలోక మానవులను పర్యవేక్షించడం జరుగుతూనే ఉంటుంది. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సంబంధము ఉండకూడదు. దానికి బదులుగా భూలోక మానవుల్లో కొందరిని ప్రత్యేకంగా ఒక శిక్షణ ఇచ్చి వారిని తగిన ప్రదేశంలో ఉంచితే కార్యానికి తగిన ఇతర మానవులు ఆ శిక్షణ పొందిన మానవులను కనుక్కోగలుగుతారు. కాబట్టి మోసెస్‌గా తర్వాత ప్రసిద్ధి చెందిన వ్యక్తిని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మోసెస్ అంటే తెలుసు కదా! జీసస్ గురువుగా మనకు తెలుసతను. అయితే తగిన మానవ ఆహ్, స్త్రీ భూమి మీద నుంచి తీసుకెళ్ళిపోయి అవసరమైన వ్యక్తిత్వం లక్షణాలున్న బీజాన్ని ఆమె గర్భంలో నాటారట. ఆ గర్భస్థ పిండానికి టెలిపతి ద్వారా శిక్షణ ఇచ్చారంట. అంటే ఒక నిర్ణయం తీసేసుకున్నారిగ. ఈ భూలోక మనుషులతోటి మనం మానవులతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మీద చేయొద్దు. అంటే చాలా వినాశనాన్ని చూసారు గాబట్టి, వీళ్ళు చాలా తెలివితేటలుగా అంటే అదే వాళ్ళు తెలివనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని తెలిసినా ఈ భూలోక మానవులకి ఇలా చేస్తున్నారు గాబట్టి దూరంగా ఉందాం. ఇలాగేదన్నా కొంచెం పర్యవేక్షణలో ఉంచుదాము. ఉంచి ఎవరైతే దీనికి అవసరమో, అత్యంత అవసరమో మనకి పనికొస్తారో వాళ్ళని మాత్రమే ఎంచుకుందామని ఒక నిర్ణయం తీసేసుకున్నారనమాట వాళ్ళ లోకవాసులందరూ. ఇప్పుడు ఇదంతా అనమాట. ఒక గర్భస్థ స్త్రీ పిండానికి టెలిపతి ద్వారా శిక్షణ ఇచ్చారట ఒక ఆవిడని ఎన్నుకొని. అయితే భూలోక మానవుని దృష్టిలో గొప్పగా పరిగణించబడుతున్న జ్ఞానాన్ని ఆ బిడ్డకు అందివ్వడం జరిగింది. తగిన సమయం వచ్చే వరకు ఆ జ్ఞానాన్ని బయట పెట్టకూడదన్న విషయాన్ని హిప్నాటిజం ద్వారా అతని మనసులో నాటారంట. ఆ బిడ్డ మనసులో. తగిన సమయం వచ్చేదాకా ఇది ఎవరికీ చెప్పకూడదని టెలిపతి ద్వారా ఆ బిడ్డ లోపల ఉన్న బిడ్డకే చెప్పడం జరిగిందనమాట. కాలగతిలో ఆ బిడ్డ పుట్టాడు. అతనికి మరింత శిక్షణ ఇవ్వబడింది. ఆ తర్వాత ఆ బిడ్డను తగిన బుట్టలో పెట్టి చీకటి మాటున జాగ్రత్తగా రెల్లు దుబ్బలో పెట్టడం జరిగింది. అక్కడైతే అతను త్వరగా కనబడతాడని అలా కంటబడతాడని అన్నమాట. అతను పెరిగి పెద్దవాడవుతుండగా తరచూ మాతో మాట్లాడుతూ ఉండేవాడంట. అయితే ఎవరికైనా కనిపించేటట్టుగా పెట్టారన్నమాట వాళ్ళు. వీళ్ళతో మాట్లాడుతూనే ఉండేవాళ్ళంట పెరిగి పెద్దయితున్నా కూడా. అవసరమైనప్పుడు ఒక చిన్న అంతరిక్ష నౌక వచ్చి పర్వతం పైన దిగేది. అది అక్కడ సహజ మేఘాల చాటున గాని, మేము సృష్టించిన మేఘాల చాటున గాని కనపడకుండా ఉండేది. మోసెస్ అనే ఆ వ్యక్తి అప్పుడు పర్వతం ఎక్కి మా నౌకలోకి వచ్చేవాడు. నౌక నుంచి వెళ్తూ మంత్రదండంతో గాని, లేదా అతని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నిబంధనలు ఉన్న ఫలకాలను గాని తీసుకువెళ్ళేవాడట అతను. అయితే అది కూడా ఇంకా చాలదు. అటువంటి పద్ధతిని ఇతర దేశాల్లో కూడా అనుసరించాల్సి వచ్చిందంట వాళ్ళకు. వాళ్ళు చెప్తున్నారనమాట. ఎవరినైతే ఈళ్ళు తీసుకెళ్ళి ప్రాసెస్ అంతా చేస్తున్నారో అతనితోటి ఆ లోకవాసులు చెప్తున్నారు ఇదంతా.
ఇది మళ్ళీ ఈ యువ సన్యాసికి చెప్తున్నాడు ఇతను. అయితే ఇవాళ మాకు భారతదేశంగా పిలువబడుతున్న దేశంలో చాలా బలవంతుడైన రాజుకు పుట్టిన కొడుకుకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము. అక్కడి ప్రజల ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించడం కోసం మేము ప్రత్యేకంగా రూపొందించిన ఒక మత విధానాన్ని తనకున్న అధికారంతో పేరుతో అతను ప్రజలలో వ్యాప్తి చేస్తాడని మా ఉద్దేశం. అంటే ఒక అధికారం ఉందన్నమాట. ఒక పేరుంది. దానితో అతనైతే అందరికీ వ్యాప్తి చేస్తాడు ఈ మా విషయాలని. ఇలాంటి జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని అని అతనికి ఎన్నుకుందాము అనుకున్నారట. ఆ గౌతముడికి తన సొంత ఆలోచనలు ఉన్నాయి. అతను గౌతముడు అనమాట అతని పేరు. అతనికి తన సొంత ఆలోచనలు ఉన్నాయి. అతన్ని త్యజించడానికి బదులు తాను అనుకున్న ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొనిచ్చాము. మరోసారి అతని శిష్యులు లేదా పురోహితులు తన సొంత లాభం కోసం తమ గ్రంథాల్లో గౌతమ బోధలను మార్చేసి వ్రాసుకున్నారట. చూడండి ఇదంతా పుక్కడి పురాణాలు ఎలా వచ్చినాయి అనేది కూడా ఆ పైలోకవాసులు మనకు చెప్తున్నారు క్లియర్‌గా. ఇప్పుడు మనం చాలా ఎరుకుతో ఉండాల్సి వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు ఈ బుక్ అందిందనమాట. ఇలా భూమి మీద జరుగుతూ వస్తూనే ఉంది. పత్రి సార్ మనకు చెప్తారు చూడండి, కొంతమంది దీన్ని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు జీసస్ ఉన్నాడు. పొరుగువాడిని నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ వలనే నీ పొరుగువాడిని ప్రేమించుకో అన్నప్పుడు తనని తాను ప్రేమించుకోవడం వదిలేసి పొరుగువాడిని ప్రేమించడం ఎలా అయితే మొదలుపెట్టారో, అలాగా మన హిందువుల దాంట్లోనూ, అలాగా ముస్లిం దాంట్లోనూ కూడా అంతా పక్కదారి పట్టిందనమాట. అసలు ఇయన్నీ కూడా ఈ పూజలైతే, ఇవైతే గుళ్ళు, గోపురాలైతే, ఈ తీర్థయాత్రలు ఇవన్నిటికి కూడా గుప్త జ్ఞానము, నిగూఢ జ్ఞానం అనే బుక్‌లో చదివితే మనకన్నీ తెలుస్తాయన్నమాట. ఇదంతా పక్కదోవ పట్టించారు బ్లాక్ పోస్ట్ అనేవాళ్ళు అని చెప్పి మనకు పత్రి సార్ పదే పదే అక్కడక్కడ చెప్పడం ఒక్కొక్క సందర్భాలు సమయం వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు. అదంతా కూడా మనం ఇక్కడ ఇప్పుడు మనకి తేటతెల్లం అవుతుందన్నమాట. కాబట్టి అక్కడ చూడండి, మరోసారి అతని శిష్యులు లేదా పురోహితులు కూడా తమ సొంత లాభం కోసం తమ గ్రంథాల్లో గౌతముని బోధనలను మార్చేసి వ్రాసుకున్నారు. అంటే మూలంలో ఎక్కడ మనకి ఇలా తప్పుదోవ పట్టబడిందో దీంట్లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. అలా అంటే జీసస్ దగ్గర, మోసెస్ దగ్గర అదే జరిగింది. కొంతమంది పురోహితులు. ఇక్కడ కూడా గౌతముడి దగ్గర కూడా అలాగే జరిగింది అని చెప్తున్నారనమాట. ఇలా భూమి మీద జరుగుతూ వస్తూనే ఉంది. కొంతమంది కలిసి తమను తాము పురోహితులుగా చెప్పుకుంటూ, తమ అధికార సంపద పెరిగే విధంగా వాస్తవాలను తమ గ్రంథంలో తిరగరాసుకున్నారు. మార్చి రాసేసారట. తిరగరాసుకున్నారు, మార్చి రాసుకున్నారని చెప్తున్నారు. మహమ్మదు, కన్‌ఫ్యూషియన్ లాంటి చాలా మంది కొత్త మతాలను స్థాపించారు. అయితే వాళ్ళలో ప్రతి ఒక్కరు మా కంట్రోల్‌లో ఉన్నవాళ్ళే లేదా మా నుంచి శిక్షణ పొందిన వాళ్ళే. ఒక ప్రపంచ మతాన్ని స్థాపించాలన్నది మా ఉద్దేశం. అప్పుడు ఆ మత పెద్దలు తమ అనునాయులను మంచి మార్గంలో నడుపుతారు. ప్రతి మనిషి ఇతరుల పట్ల తన పట్ల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటాడో, తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించాలన్నదే మా ఉద్దేశం. మా సామ్రాజ్యంలో ఉన్నట్లే విశ్వశాంతి స్థాపించాలన్నది మా ప్రయత్నం. అయితే ఆ క్రొత్త మానవ జాతి నేను అనే స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరుల బాగు కోసం పనిచేయగలిగే అంతగా ఇంకా ఎదగలేదు. కొత్త మానవ జాతి అనేది ఇంకా ఎదగలేదని మాస్టర్స్ ఇతనితో చెప్తున్నారు. మానవుల పురోభివృద్ధి పట్ల విశ్వజ్ఞానులు చాలా అసంతృప్తితో ఉన్నారట. ఆ విశ్వానికి సంబంధించిన మాస్టర్స్ అందరూ ఈ మానవుల పురోభివృద్ధి పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారట. తమ బుద్ధిని ఉపయోగించి ఒక క్రొత్త పథకాన్ని వేశారట వాళ్ళు. అంతవరకు భూమి మీదకి ప్రత్యేకంగా పంపబడిన వాళ్ళందరూ కలిగిన కుటుంబంలో పుట్టారు అన్నాడు. విశ్వజ్ఞానుల్లో ఒక ఆయన అన్నాడనమాట. ఇంతవరకైతే ఇలా జరిగింది అని ఆయన అన్నది కూడా నిజమే. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి చెప్పిన దాన్ని ఆటోమేటిక్‌గా తక్కువ వర్గానికి చెందినవాడు తిరస్కరిస్తాడు. అందుకే వెతుకులాట మళ్ళీ ప్రారంభమైందంట. కొడుకును కనటానికి తగిన తల్లి కోసం వేట ప్రారంభమైంది మళ్ళీ. మొదట ఆకాశిక రికార్డులు ఉపయోగించి వెతికాము. తగిన తక్కువ వర్గపు కుటుంబంలోని తగిన స్త్రీ అయి ఉండాలి ఆమె. కొత్త మతం పుట్టి విలుసిల్లాలని ప్రజలు ఎదురు చూస్తున్న దేశంగా ఉండాలి అది. పరిశోధకులు చాలా శ్రద్ధగా కష్టపడ్డారట. చాలా చోట్ల అవకాశాలు కనపడ్డాయి. ముగ్గురు ఆడవాళ్లను, ముగ్గురు మగవాళ్లను రహస్యంగా భూమి మీదకి దింపారు. వాళ్ళు పరిశోధించి బాగా సరిపోయే ఒక కుటుంబాన్ని ఎంచుకోవాలి. ఇంత ప్రయత్నం చేస్తున్నారు పైన రిసోలో ఒక మాస్టర్స్ అందరూ. కానీ మనకన్నీ తెలీదు. మనం మాత్రం ఇట్లే మన ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నాం. చూడండి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు మన కోసం. అయితే ఆ ఆరుగురి అభిప్రాయాలు ఏకీభవించేలా ఒక యువతి అయితే కనపడిందంట. ఒక ముగ్గురు స్త్రీలని, ముగ్గురు పురుషుల్ని ఎంచుకొని వాళ్ళు పరిశోధించి బాగా సరిపోయే కుటుంబాలని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఆరుగురి అభిప్రాయాలు ఏకీభవించేలాగా ఒక యువతి కనిపించిందంట. ఆమెకు సంతానం లేదు. ఆమె భర్త వడ్రంగి. అనాదిగా భూమి మీద ఆళ్ళ వృత్తి అనమాట అది.
భూమి మీద ఉన్న వృత్తి అది. భూమి మీద చాలా మంది ఆ వర్గానికి చెందినవారే కాబట్టి తమ వర్గపు వ్యక్తి చెప్పే మాటలను అనుసరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అన్నారట విశ్వజ్ఞానులు. కనుక మాలో ఒకరు ఆమెను పలకరించడానికి వెళ్ళారు. ఆ వ్యక్తిని చూసి ఆమె ఏంజెల్ అనుకుందంట. ఆమెకు ఎంతో గొప్ప గౌరవం లభించుతోందని అతను చెప్పాడు. ఆమెకు ఒక కొడుకు పుడతాడని, అతను కొత్త మతాన్ని స్థాపిస్తాడని చెప్పాడంట. కాలగతిలో ఆమె గర్భవతి అయింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో సాధారణంగా జరిగేదే అని ఆమె విషయంలోనూ జరిగింది. అక్కడి రాజు పెడుతోన్న హింసలకు తట్టుకోలేక ఆ దంపతులు ఇల్లు వదిలి పారిపోయారట. వాళ్ళు నెమ్మదిగా ఒక మధ్య తూర్పు నగరానికి వెళ్ళారు. ఆమెకు నెలలు నిండి ఉన్నాయి. ఒక పశువుల పాకలో తప్ప వేరే ఎక్కడ చోటు లేదు. అక్కడ ఆమెకు కొడుకు పుట్టాడు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధపడి మేము వాళ్ళ ప్రయాణంలో వాళ్ళను అనుసరిస్తూనే ఉన్నాము. గస్తీ నౌక సిబ్బంది ముగ్గురు నేల మీద దిగి ఆ పాకలోకి వెళ్ళారు. తమ అంతరిక్ష నౌకను అక్కడి మానవులు చూసేశారని, దానిని తూర్పు నక్షత్రంగా వర్ణించారని తెలుసుకొని వాళ్ళు వ్యాకుల పడ్డారట. అయితే ఆ బిడ్డ పెరిగి బాలుడయ్యాడు. అతనికి నిరంతరం టెలిపతి ద్వారా ప్రత్యేక బోధనలు జరుగుతూనే ఉంది. ఆ పిల్లవాడు సాధిస్తాడన్న నమ్మకం కలిగింది. అతను యవ్వనంలోకి అడుగుపెట్టాక తన పెద్దలతో గొడవ పడేవాడట. బాధ కలిగించిన విషయం ఏమిటంటే అక్కడి పురోహిత వర్గంతో గొడవ పడ్డాడంట అతను. ఇంకొంచెం పెద్దవాడయ్యేసరికి తన వాళ్లకు దూరమై మధ్య తూర్పు ప్రాంతాల్లోని చాలా ప్రదేశాలకు ప్రయాణించాడంట. చూడండి, సత్యం తెలుసుకున్న వాళ్ళతో ఎప్పుడు ఇదే ఉంటుంది కదా, మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇతను వేరే వైపు వెళ్ళిపోయాడు అనమాట. అయితే మేము అతన్ని టిబెట్కు వెళ్ళమన్నాము. అంటే గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు. అతను పర్వశ్రేణి దాటి వెళ్ళి లాసా గుడిలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ అతని చేతి ముద్రల్ని ఈనాటికి భద్రపరిచి ఉంచారట. పాశ్చాత్యులకు సరిపోయే మతాన్ని రూపొందించడంలో అక్కడ అతనికి సలహా సహకారాలు లభించాయంట. లాసాలో అతను ఉన్న ఈ సమయంలోనే అతనికి ఒక ప్రత్యేకమైన చికిత్స జరిగింది. దానిలో అతని మానవ దేహం నుంచి అతని సూక్ష్మ శరీరాన్ని విడగొట్టి వేరే తలాలకు తీసుకెళ్లడం జరిగింది. దాని స్థానంలో మేము ఎంచుకున్న ఒక ఆత్మను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళిపోయి ఆ స్థానంలో వేరే ఆత్మను ప్రవేశపెట్టారంట. ఆధ్యాత్మికంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అతను. అయితే భూమి మీద పొందగలిగే అనుభవం కంటే ఎంతో ఎక్కువ అనుభవం అంట అతనిది. ఈ పరకాయ ప్రవేశ విధానాన్ని మేము వెనుకబడిన జాతుల విషయంలో తరచూ ఉపయోగిస్తూ ఉంటామని వాళ్ళు చెప్తున్నారనమాట. చివరికైతే అంతా సిద్ధమైంది. అతను దీర్ఘ ప్రయాణం చేసి తన దేశం చేరుకున్నాడు. అక్కడికి చేరుకొని కొత్త మతాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడడం కోసం తన పరిచయస్తులు కొందరిని నియమించడంలో అయితే కృతకృత్యుడయ్యాడంట. దురదృష్టవశాత్తు ఆ శరీరంలో అంతకుముందు ఉండి వెళ్ళిన వ్యక్తి పురోహిత వర్గంతో గొడవ పెట్టుకున్నాడట. ఆ విషయాన్ని ఆ వర్గం వాళ్ళు మర్చిపోలేదు. జాగ్రత్తగా పరిస్థితిని కల్పించి అతను అరెస్ట్ అయ్యేలా చేశారట. న్యాయమూర్తిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉన్నందువల్ల అతను చెప్పినట్లే తీర్పు వచ్చిందంట. అతనికి కాపాడదాం అనుకున్నాం కానీ అతన్ని అలా చేస్తే అది కొత్త మతాన్ని దెబ్బతీస్తుంది, సామాన్య ప్రజానీకానికి చెరుపు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఇతను సూక్ష్మ శరీరం తీసుకెళ్లారు. దాంట్లో ఇంకొక అతను ఇదంతా చేస్తున్నాడు అనమాట. కాపాడదాం అనుకున్నారు. మళ్ళీ ఏమైతుందంటే ప్రజానీకానికి మళ్ళీ ఇంతకుముందు ఒక సంఘటన జరిగింది కదా, ఆ మంటలు అంతా అలా అవన్నీ చాలా మంది చనిపోవడం. కాబట్టి మళ్ళీ ప్రజానీకానికి చెరుపు జరుగుతుందని కాపాడదాం అనుకున్నా కూడా ఊరుకున్నారట. అలా అభిప్రాయపడ్డారట, ప్రజానీకానికి ఏమన్నా చెరుపు జరుగుతుందేమో అని. అయితే ఆ నూతన ఆధ్యాత్మిక సిద్ధాంతం వ్యాపించిందంట. అయితే మళ్ళీ దానిలో కూడా స్వార్థపరులు బయలుదేరారు, నష్టం చేకూర్చారు. ఆ మతం పుట్టిన 60 ఏళ్లకు కాన్స్టాంటినోపుల్ అనే మధ్య తూర్పు నగరంలో ఒక పెద్ద సమావేశం జరిగిందంట. అక్కడ చాలా మంది పురోహిత వర్గం వారు ముందుగానే సమావేశమయ్యారు. వాళ్ళలో చాలా మంది వక్ర మార్గం పట్టిన వాళ్ళు, కామవాంఛలు ఉండడం తప్పని, పలువురితో శృంగారం జరపడం అశుద్ధమైన పని అని వీళ్ళ అభిప్రాయం అంట. వాళ్ళలో ఎక్కువ మంది ఓటు వేసి నిజమైన బోధల్ని మార్చేశారట. ఆడవాళ్లను అశుభ్రమైన వాళ్ళుగా పరిగణించారు. ఇప్పుడు వాళ్ళు చేసే బోధల్లో చాలా పెద్ద తప్పు ఉంది. పిల్లలందరూ పుట్టడమే పాపంలో పుడతారని వాళ్ళు బోధిస్తున్నారంట. 60 ఏళ్ల క్రితం ఏం జరిగిందో దాని గురించి ఒక పుస్తకం వెలువరించాలని నిర్ణయం తీసుకున్నారట వాళ్ళందరూ. పుస్తకాలను సంపుటీకరించడానికి వ్రాతగాళ్లను డబ్బులిచ్చి నియమించారట. అంతవరకు మనిషి నుంచి మనిషికి మౌలికంగా అంటే తప్పులతో అందుతూ వస్తూ ఉన్న గాథలను వీలైనంత వరకు యథాతథంగా వ్రాయమన్నారట. ఏటికి 7 గడిచే కొద్దీ
రకరకాల కమిటీలు కూర్చొని అలా ఏటికి ఏళ్ళు గడుస్తూ ఉన్నాయంట. ఆ గడిచే కొద్దీ ఏమైంది, రకరకాల కమిటీలు కూర్చొని వాటిల్లో తమకు నచ్చని వాటిని తీసేయటం జరిగింది. కావాలనుకున్న వాటిని చేర్చడం చేశాయి. ఎట్టకేలకు ఒక పుస్తకం తయారైంది. అది నిజమైన మతాన్ని బోధించడం లేదు. ఇలా జరిగిందనమాట స్టార్టింగ్‌లో. పురోహిత వర్గం వారి అధికారాన్ని పెంచటం చేస్తున్న ప్రచారం అది. పురోహిత వర్గాన్ని పెంచడం కోసం చేస్తున్న ప్రచారం అంటే ఇది. శతాబ్దాలు గడిచిపోయాయి. మానవజాతి పురోగమనానికి పాటుపడవలసిన పురోహిత వర్గం మానవ పురోగమనాన్ని అడ్డుకుంటుంది. తప్పుడు గాథలను ప్రచారంలోకి తీసుకొచ్చారు. వాస్తవాలను భ్రష్టు పట్టించారు. భూలోకంలో మానవులు, ముఖ్యంగా దుర్మార్గపు పురోహితులు, తమ పద్ధతులను మార్చుకోనంత వరకు సామ్రాజ్యవాసులమైన మేము భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. ఈలోగా ఇలాంటి విపరీతపు సందర్భాలలో తప్ప మనిషితో మాట్లాడనే వద్దు అని భూమి మీద ఏ ప్రభుత్వంతోనూ ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని మాకు ఆజ్ఞ అయ్యింది అని ఆ లోకవాసులందరూ చెప్తున్నారు. అంటే ఇలా భూమి మీద రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకేమీ మనం భూలోకవాసులతో ఇలాంటివి పెట్టుకోవద్దు. ఏ ప్రభుత్వంతోనూ ఏ మనిషితో మాట్లాడవద్దు. ఏంటంటే విపరీతపు ఇలాంటి ఏదైనా విపరీతపు సందర్భాల్లో తప్ప మనం కల్పించుకోవద్దని, అలాంటి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళకి ఆ పైలోకవాసులకి ఆజ్ఞ జారీ చేయడం జరిగిందంట. అయితే ఇంక ఇంతటితో ఆ గొంతు మాట్లాడడం ఆగిపోయింది. తెర మీద బొమ్మలు మారిపోతూనే ఉన్నాయి. ఏనాడో పోయినవన్నీ ఆ బొమ్మలు చూపిస్తూనే ఉన్నాయి. వాటి ముందు నేను స్తబ్దుగా తేలుతున్నాను. ఇప్పుడు అతను ఏదైతే ఇదంతా ప్రాసెస్ చేశారో అతనికి ఒక వాళ్ళు ఇదంతా చెప్పారనమాట. చెప్పి ఆ గొంతు అయితే చెప్పడం ఆగిపోయిందంట. ఈ బొమ్మలు అయితే చూపిస్తూనే ఉన్నాయంట విజన్ మీద. వాటి ముందు నేను స్తబ్దతగా అలాగా ఏమి ఒక విచారం గాని, ఒక బాధ గాని, అది గాని ఏమీ లేని స్థితిలో అతను స్తబ్దతగా తేలుతూ ఉన్నాడట. జరగబోయే భవిష్యత్తును కూడా నేను ఇక్కడ చూస్తున్నాను. ఒక దేశ భవిష్యత్తు గాని, ఒక ప్రపంచ భవిష్యత్తు గాని చాలా వరకు కరెక్ట్‌గా ఉండవచ్చు. మనల్ని ద్వేషించే చైనీయులు మన దేశం మీదకి దాడి చేయడం కనిపించింది. కమ్యూనిజం అనే పేరు గలది రాజకీయంగా పరిపాలనలోకి రావటము, పతనం కావటం కూడా కనిపించింది. మొత్తం భవిష్యత్తు అంతా కనపడుతుందన్నమాట. ఏమేమి జరిగినాయో ఇతనికి కనిపిస్తూ ఉన్నాయి. అయితే నాకదంతా పట్టలేదు. విపరీతంగా అలసిపోయినట్లుగా అనిపించింది నాకు. నా సూక్ష్మ శరీరం సైతం ఆ శ్రమను తట్టుకోలేకుండా ఉందంట. భౌతిక శరీరమే కాదు, సూక్ష్మ శరీరం కూడా తట్టుకోలేకపోతుందట ఇక. ఇంతవరకు బొమ్మల్లో కళకళలాడిన తెరలన్నీ ఇప్పుడు మూగబోయినట్లు ఆగిపోయాను. నా చూపు మసకబారి స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోయాను అని ఎవరైతే ఉపసన్యాసికి చెప్తున్నాడో ఈ వృద్ధుడు ఇదంతా చెప్పాడనమాట. భయంకరంగా ఊగుతున్న కదలిక మెలకు వచ్చింది నాకు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఒక భయంకరమైన ఒక కదలికకు ఒక ఊపు కనుక మెలకు వచ్చిందంట. అయితే స్పృహలోకి వచ్చాను, కళ్ళు తెరిచాను. నాకు కళ్ళు లేవు కదా, నేను కదలలేకపోయినా నా భౌతిక శరీరంలోకి వచ్చేసానని నాకు అర్థమైంది అని చెప్తున్నాడు అనమాట. తను కదలలేకపోయినా కూడా నేనైతే భౌతిక శరీరంలోకి వచ్చానని తనకు అర్థమైంది. ఆ ఊగుతున్న నా టేబుల్ నన్ను వాళ్ళు మళ్ళీ అంతరిక్ష నౌక కారిడార్లోకి తీసుకెళ్ళిపోతున్నారట. అంతరిక్ష నౌకలోనే ఇదంతా తిరుగుతూ చూపిస్తూ ఉన్నారనమాట ఆ విజన్స్ అన్నీ తనకి. ఈ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరిగింది, మళ్ళా అంతకుముందు భవిష్యత్తులో జరగబోయాయి, అంతకుముందు పూర్వకాలంలో జరిగినాయి అన్నీ చూపించారనమాట విజన్స్ అన్నీ. ఎక్కడెక్కడ వాళ్ళు భూమి మీద ఏం నాటారు, ఏం విత్తారో, మనుషుల్ని ఎట్లాగా, జంతువుల్ని ఎలాగా, మొక్కల్ని ఎలాగా, అంటే అంటే యూనివర్స్ మాస్టర్స్ అనమాట. ఇవన్నీ తనకు చూపించారు. అంటే ఒక విజన్ ద్వారా చూస్తున్నాడు ఆయన్ని. ఆ అంతరిక్ష నౌక వెళ్తూ ఉంది, మధ్య మధ్యలో ఆగుతూ ఉంది. ఇతనికైతే విజన్ పెట్టారు, కదలకుండా కట్టేసినట్టుగా చేశారు కదా ఇతన్ని. అవన్నీ అవి ఒక విజన్ లాంటిది, ఒక టీవీ స్క్రీన్ లాంటిది అమర్చారనమాట ఇతని దగ్గర. అందులో ఇవన్నీ చూస్తూ వచ్చాడు ఇతను. ఇక వచ్చి ఇక అన్ని మొత్తం అంతా విషయాలన్నీ చెప్తున్నారు ఇతనికి అర్థమయ్యేలాగా. అర్థమయ్యే ఆ భాషలు కూడా ఇతనికి ఏ భాష అయినా అర్థమయ్యేలాగా చేశారు. అక్కడ యూనివర్స్లో రకరకాల మనుషులు, పొట్టిగా ఉన్నవాళ్ళు ఒక భాష, పొడుగ్గా ఉన్నవాళ్ళు ఒక భాష, ఆ చేప ఆకారంలో పొలుసులతో ఉన్నవాళ్ళు, పక్షి ఆకారంతో ఉన్నవాళ్ళు, అంటే సగం మనిషి అంతా ఇలాగే ఉంటాడు కానీ మొహం మాత్రం పక్షిలాగా, ఆ చేతి వేళ్ళు గోళ్ళు ఆ పక్షికి ఉన్నట్టు ఉంటాయి అనమాట పొలుసుల్లాగా. రకరకాల మరుగుజ్జోళ్ళు, వీళ్ళందరి భాషలు కూడా రకరకాల ఏ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కో భాష అనమాట. అవన్నీ కూడా ఇతనికి అర్థమవుతున్నాయి, అవగాహనకు వస్తున్నాయి. పైగా వీళ్ళు స్క్రీన్స్ మీద అన్ని చూపిస్తున్నారు భూత భవిష్యత్తు కాలాలన్నీ. అవన్నీ కూడా చూసి ఎంత ఒక స్తబ్దమైన స్థితికి వచ్చేసాడు అనమాట. అట్లా చెప్పి ఇక అవన్నీ ఆగిపోయినాయి. స్క్రీన్ మీద కూడా
ఇవన్నీ చూస్తున్నాడు. భవిష్యత్తు అంతా చూస్తున్నాడు అనమాట ఇతను ఇంకా. ఈ చైనాలో యుద్ధాలు జరగనైతే ప్రపంచ భవిష్యత్తు గాని, అంటే ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. అయితే కమ్యూనిజం పేరు కలిగి రాజకీయంగా పాలనలోకి రావటం, పతనం కావటం కూడా కనిపించింది. అయితే నాకు ఇదంతా పట్టలేదు. విపరీతంగా అలసిపోయినట్లు అనిపించింది. సూక్ష్మ శరీరం సైతము బాధకి గురైందంట. తట్టుకోలేనంతగా అయిపోయిందంట. ఇంతవరకు బొమ్మలతో కళ్ళకళ్ళాడిన తెరలన్నీ ఇప్పుడు మూగపోయినట్లు ఆగిపోయాను. నా చూపు మసకబారి స్పృహ లేని స్థితికి వెళ్ళిపోయాను. భయంకరంగా ఊగుతున్న కదలికకు మళ్ళీ మెలుకువొచ్చింది. అంటే ఇతనికి చెప్పడము, ఇదంతా ట్రీట్ చేయటము ఇదంతా అయిపోయిందనమాట. అయిపోయి మళ్ళీ ఇతను గాల్లో తేలుతున్నట్టుగా అయ్యాడు. తేలుతున్నట్టుగా అయ్యి శ్రోతపై మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఒక కుదుపుతోటి మెలకువొచ్చిందంట. స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాను. నాకు కళ్ళు లేవు కదా! నేను కదలలేకపోయినా నా భౌతిక శరీరంలోకి వచ్చేసానని అర్థమైంది. సూక్ష్మ శరీరంలోంచి భౌతిక శరీరంలోకి వచ్చేసానని అర్థమైందంట ఇతనికి. ఆ ఊగుతున్నది నా టేబుల్. నన్ను వాళ్ళు మళ్ళీ అంతరిక్ష నౌక కారిడార్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారట. మళ్ళా అంతరిక్ష నౌక యొక్క కారిడార్ ఏదైతే ఉందో దాంట్లోకి తీసుకెళ్తున్నారట. మెలకువొచ్చింది అతనికి అని అన్నారంట ఎవరో. అలా ఎలాంటి భావము లేకుండా అతనికి మెలకువొచ్చింది అనేసరికి కొట్టారట మిగిలిన వాళ్ళు. మౌనంగా ఉండిపోయాను నేను. అడుగుల చప్పుడు మాత్రం వినబడుతోంది. అప్పుడప్పుడు నా టేబుల్ గోడకు తగులుతూ ఉంది. తీసుకెళ్తున్నారు కదా! అప్పుడప్పుడు ఈ టేబుల్ అయితే గోడకు తగులుతూ ఉందట. ఆ ఉక్కు గదిలో నేను ఒంటరిగా పడుకొని ఉన్నాను. నా టేబుల్‌ని ఆ గదిలో దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ పడుకున్నాను. జరిగిందంతా అద్భుతంగా ఉన్నా కొంత బాధ నాలో లేకపోలేదు. ఆయన చెబుతున్నంత సేపు పురోహిత వర్గాన్ని ద్వేషిస్తూనే ఉన్నాను. నేను ఆ వర్గం వాడినే కదా! అంటే ఇతను కూడా ఒక పురోహిత వర్గం చెందినవాడే కాబట్టి ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇతను కూడా ఒక బ్రాహ్మడనమాట. పురోహిత వృత్తే చేసేవాడు. నాకు ఇష్టం లేకపోయినా నన్ను మాత్రం ఆనందంగానే ఉపయోగించుకున్నారే అని ఆలోచిస్తూ పడుకున్నాడట. ఉక్కు ద్వారం తెరుచుకుంది. ఒకతను లోపలికొచ్చి తలుపు మూసాడు. ఆ డాక్టర్ గొంతు ఎవరైతే ఇతనికి సర్జరీ ఇవన్నీ చేశాడో అతని గొంతు వినిపించిందట. "ఆ! సన్యాసి చక్కగా చేశావు. నిన్ను చూసి మేము చాలా గర్వపడుతున్నాము. నీకు స్పృహ లేనప్పుడు నీ మెదడును మళ్ళీ పరీక్షించాం మేము. మేము అందించిన విశ్వజ్ఞానం అంతా నీ మెదడు కణాల్లో నిక్షిప్తమైందని మా పరికరాలు చెప్పాయి. నిన్ను చూసి నీ వల్ల మా వాళ్ళు ఎన్నో తెలుసుకున్నారు." ఇతని ద్వారా చూడండి మనం ఇంతకు ముందు ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టుగా మనల్ని చూసి కూడా అందరూ నేర్చుకుంటారనమాట. శక్తిని పొందుతారు, ఇస్తారు. శక్తిని తీసుకుంటారు, ఇస్తారు. జ్ఞానాన్ని ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు. ఇదంతా పరస్పరం జరుగుతూ ఉంటుంది. అది ఈ జ్ఞానం పొందిన వాళ్ళకి, జ్ఞానం నిక్షిప్తం చేసుకున్న వాళ్ళకి, అందించే వాళ్ళకే తెలుస్తదది. కాబట్టి మనకి తప్ప ఎవరికీ తెలీదని ప్రతిసారి చెప్తారు కదా! రామచంద్ర ఎవరు అర్థం గారు ఈ మనుషులు ఇలా ఎందుకుంటారని. అది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రుజువయిందనమాట. చెప్తున్నారు. అంటే గర్వపడుతున్నాం. నీ స్పృహ లేనప్పుడు మెదడుని పరీక్షించాము. మేము అందించిన విశ్వజ్ఞానమంతా నీ మెదడులో కణాల్లో నిక్షిప్తమైందని మా పరికరాలు మాకు చెప్పాయి. నిన్ను చూసి నీ వల్ల మా వాళ్ళు ఎన్నో తెలుసుకున్నారు. చూడండి మనం కూడా మనం చెప్తూనే కొన్ని కొన్ని మనకి ఎన్నో నేర్చుకుంటాం. చెప్పడం ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఒకళ్ళకి చెప్పాలంటే ఈ బుక్ చదవాలి కదా! మనం దీన్ని ప్రిపేర్ అవ్వాలి. తగినంత హోంవర్క్ కూడా చేసుకోవాలి. అప్పుడు మనం కూడా నేర్చుకుంటున్నాం గదా! తెలుసుకుంటున్నాం గదా! ఈ జ్ఞానాన్ని. అందుకే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నారు. అయితే ఇదంతా తెలుసుకున్నారట వాళ్ళు కూడా ఇతని నుంచి. త్వరలోనే నిన్ను విడుదల చేస్తున్నాము. ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగారట వాళ్ళు. అడిగితే ఇతను చెప్తున్నాడు పాపం ముసలతను. సంతోషమా డాక్టర్ గారు? అంటే అప్పటికి ఇంకా యంగ్‌గానే ఉన్నాడు. ఇప్పుడు ఈ యువకుడొచ్చేసరికి వృద్ధుడయిపోయాడనమాట. చెప్తున్నాడు, "సంతోషమా డాక్టర్ గారు? దేనిని గురించి నేను సంతోషపడాలి? మీరు నన్ను బందీని చేసి, నా తల డొప్పి కోసేసి, నా ఆత్మను శరీరం నుంచి బలవంతంగా బయటకు నెట్టేసి, పురోహిత వర్గానికి చెందిన వ్యక్తిగా నన్ను అవమానించి, నన్ను ఉపయోగించుకొని, ఇప్పుడు మీ పని అయిపోయిన తర్వాత నన్ను అవతల పారేస్తున్నారు. చావులో మనిషి పాడైపోయిన తన శరీరాన్ని వదిలేసినట్లుగా సంతోషంగా ఎలా ఉంటాను? ఏం చూసుకొని సంతోషంగా ఉండమంటారు? మీరేమన్నా నా కంటి చూపు నాకు తిరిగి ఇవ్వబోతున్నారా? బ్రతికినంత కాలం నాకు తిండి పెట్టబోతున్నారా? తిండి తిప్పలు లేకుండా నేను ఎలా బతుకుతాను? కొట్లాడుతూ పడిపోయాను అతని మీద. అలా అతను మాట్లాడుతూ, మాట్లాడుతూ అతనితో కొట్లాడుతూ అతని మీదే పడిపోయాడట. ఈ లోకంలో ఉన్న పెద్ద సమస్యలో ఒకటి ఏమిటంటే సన్యాసి, మీ మానవుల్లో చాలామంది నెగెటివ్‌గా ఉంటారు. నువ్వు నెగెటివ్‌గా ఉన్నావు అని ఎవరు అనలేదిక్కడ. నీ ఉద్దేశ్యం ఏమిటో నువ్వు పాజిటివ్‌గానే చెప్పావు. మనుషులెప్పుడు పాజిటివ్‌గానే ఆలోచించినట్లయితే ఈ లోకంలో కష్టమే ఉండదంట. అంత దురదృష్టవంతులమో చూడండి మనం. నెగెటివ్ పరిస్థితులు సహజంగానే వస్తూ ఉంటాయి ఇక్కడి వారికి.
నెగిటివ్‌గా ఉండాలంటే నిజానికి చాలా ప్రయత్నం కావాలట. కానీ డాక్టర్ గారు నా కోసం మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతున్నాను. నేను ఎలా బ్రతికేది? ఏం చేసేది నేను? ఈ విశ్వజ్ఞానాన్నంతా నా దగ్గరే పెట్టుకొని, నేనే ఆ మనిషినంటూ ఎవరో నా దగ్గరికి వచ్చినప్పుడు బజార్‌లో ముసల్ది వాగినట్లుగా ఇదంతా అతని ముందు వాగాలా నేను? చూడండి ఎలా అడుగుతున్నాడో ఈయన. అంత బాధ కలిగిందనమాట ఇతనికి. మరి పురోహిత వర్గాన్ని గురించి మీలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని మీరుంటే, మీరు అప్పగించిన పనిని నేను చేసి పెడతానని ఎలా అనుకుంటున్నారు? అంటే ఆ పురోహితుల వర్గాల గురించి ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పారు కదా ఇతనికి. మరి ఆ పురోహిత వర్గాల గురించి మీరంత పెట్టుకొని మాట్లాడారు కదా! మరి నేను ఒక పురోహితుడిని. నేను మీకు ఈ పని చేసి పెడతానని మీరెలా అనుకుంటున్నారు? అని అడుగుతున్నాడు. సన్యాసి అంటే వాళ్ళంటున్నారు మళ్ళీ, నేలతో సహా హాయిగా ఉండే గుహలో నిన్ను దింపుతాము. దాని లోపలే సన్నగా నీళ్లు పడుతూ ఉంటాయి. అవి నీ అవసరాలకు సరిపోతాయి. ఇక తిండి విషయం అంటావా? నువ్వు పురోహిత వర్గం వాడివి కాబట్టి ప్రజలు నీకు తప్పకుండా తిండి తెచ్చి పెడుతూ ఉంటారు. ఇంకా మిగిలిన పురోహిత వర్గం వాళ్ళు ఉండనే ఉన్నారు. మీ టిబెట్ పురోహితులు ప్రధానంగా మంచివాళ్ళు. వాళ్ళతో మాకేమీ మనస్పర్ధ లేదు. గతంలో మేము టిబెట్ పురోహితులను ఉపయోగించుకున్నామని నువ్వు గమనించలేదా? ఇంక నువ్వు ఈ విశ్వజ్ఞానాన్ని ఎవరికి అందివ్వాలి అని అడిగావు కదా! గుర్తుంచుకో. ఆ వ్యక్తి వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అతనికి తప్ప వేరే ఎవ్వరికీ ఈ విషయాలు చెప్పకు. అలా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడి ఇక్కడ పడుకుండిపోయాను. చాలా గంటల తర్వాత డాక్టర్ నా గదిలోకొచ్చాడు. ఇంకా నువ్వు ఇప్పుడు కదలవచ్చు. మొదటగా నీ కోసం ఒక క్రొత్త అంగి, ఒక కొత్త గిన్నె తెచ్చాము అన్నాడంట. నా పైన చేతులతో ఏదో చేశారు. విచిత్రమైన వాటిని నా నుంచి లాగేశారు. నా మీద కప్పి ఉన్న దుప్పటి ఇలాంటిది తీసేశారు. క్రొత్త అంగి. నా జన్మలోనే క్రొత్త అంగి అది. అంటే ఇతను పుట్టి బుద్ధెరిగాక కొత్త అంగి ఇదే ఫస్ట్ అట చూడటం అతను. కొత్త అంగి తొడిగారట. అప్పుడు నేను కదలగలిగాను. ఒక అతను నా భుజాల చుట్టూ చేయి వేసి నేను టేబుల్ మీద నుంచి దిగడానికి నాకు సాయం చేశాడట. ఒక అతనైతే ఇతను టేబుల్ నుంచి దిగడానికి సాయం చేశాడట. చాలా రోజుల తర్వాత మొదటిసారిగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అని చెప్తున్నాడు అతను. ఆ రాత్రి ఎంతో తృప్తిగా విశ్రమించాను. వాళ్ళు ఇచ్చిన దుప్పటి కప్పుకొని పడుకున్నాను. మరునాటి ఉదయం నాకు చెప్పిన విధంగా నిన్ను తీసుకొచ్చి ఈ గుహలో దింపారు. అంటే ఇతన్నే. అంటే రాత్రి ఎంతో అంటే ఆళ్ళందరూ ఇదంతా చెప్పాక, ఆ ఒక్కరోజు రాత్రి మాత్రం చాలా తృప్తిగా విశ్రాంతి తీసుకున్నాడంట. వాళ్ళిచ్చిన దుప్పటి కప్పుకొని పడుకున్నాడంట. మర్నాటి ఉదయం నాకు చెప్పిన విధంగా నన్ను తీసుకొచ్చి ఈ గుహలో దింపారు. వాళ్ళు ఎలా అయితే ఒక రాతి గుహను ఏర్పాటు చేసాం నీకోసము, ఒక నీళ్లు వచ్చేలాగా ఏర్పాటు చేశాం అక్కడ కొండ గుహలో. ఇవన్నీ చెప్పారు కదా! ఆ గుహలోనే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దింపేశారట మళ్ళీ. 60 ఏళ్లకు పైగా ఈ గుహలో ఉన్నాను. వాళ్ళు దింపిన తర్వాత అప్పటినుంచి 60 ఏళ్లయిందంట. వాళ్ళు ఆ గుహలో ఎత్తుకెళ్ళిన చోటు నుంచి మళ్ళీ ఒక గుహ నిర్మించి అతని కోసం నీళ్ళయి వచ్చేలాగా అన్ని సదుపాయాలు ఉండేలాగా చేసి, ఆ గుహలో దింపిన తర్వాత ఇప్పటికి 60 ఏళ్లయిందంట. అందులోనే ఉన్నాడట ఈ 60 ఏళ్ల నుంచి. ఈ రాత్రితో నా కార్యం పూర్తయిపోయింది. ఇదంతా కూడా ఆ యువ సన్యాసికి చెప్తున్నాడనమాట. ఈ రాత్రితోటి నేను ఏ కార్యం మీద ఇదంతా ఉపయోగించుకోబడ్డానో వాళ్ళ చేత మరి నాకు ఈ జ్ఞానం అంతా ఎవరైతే అందించారో ఆ జ్ఞానాన్నంతా నీకు చెప్పేశాను. కాబట్టి ఈ రాత్రితో నా కార్యం పూర్తయిపోయిందని చెప్తున్నాడనమాట. పడుకోబోయే ముందు లోపల కొంచెం టీ తాగుదాము అంటూ ముగించాడట. ఆ వృద్ధ సన్యాసిక చెప్పటం ముగిచ్చేసాడు. అతను చెప్పాల్సిందంతా ఏదైతే విశ్వజ్ఞానం ఎవరి కోసమైతే అందించాలని ఇతన్ని అంత రకరకాలుగా మిషనరీ తోటి ఎంత చేశారో అదంతా కూడా ఎవరైతే వస్తాడు ఒక యువకుడు అన్నాడో అప్పటిదాకా నువ్వు చెప్పొద్దు అని చెప్పారో ఆ యువకుడు రావడము అతన్ని గుర్తుపట్టడం వాళ్ళు చెప్పినట్టుగానే అతన్ని గుర్తుపడతావు నువ్వు అతనికి అంతా చెప్తావు ఆ వ్యక్తి వచ్చేదాకా ఇంకెప్పుడు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని చెప్పారు కదా అట్లానే అతను ఎదురు చూస్తూ 60 ఏళ్ళు ఉండిపోయాడట ఆ గుహలో ఉండిపోయి మొత్తానికి ఎట్టకేలడకు అతను వచ్చాడు వచ్చిన తర్వాత అతనికి అంతా చెప్పడం పూర్తయింది అంతా అయిపోయిన తర్వాత ఇక టీ తాగుదాం మనం అని చెప్పి అన్నాడు అనమాట ఆ వృద్ధుడు అయితే యువ సన్యాసి టీ కాసి ఇచ్చాడట ఇద్దరు తృప్తిగా తాగి పడుకున్నారు అర్ధరాత్రి వేళ ఎవరివో బట్టలు తగిలినట్లు అనిపించి ఉలిక్కిపడి మేల్కొని లేచి కూర్చున్నాడట యువ సన్యాసి ఇద్దరు టీ తాగారు యువ సన్యాసి టీ కాసి ఇచ్చాడు ఇద్దరు తాగారు తాగిన తర్వాత నిద్రపోయారు ఇద్దరు నిద్రపోయిన తర్వాత ఇతనికి ఎవరియో ఒక బట్టలు ఇప్పుడు ఆరేసిన బట్టలు ఇట్లా తగులుతుంటాయి కదా మనం వెళ్తుంటే అట్లా ఎవరియో బట్టలు తగులుతున్నట్టుగా అనిపించి ఈ యువ సన్యాసి మేల్కొన్నాడట అయితే మంచులో చల్లటి వేళ్ళు తన నుదుటిని తాకాయి
ఎవరైనా వచ్చారేమో అని శబ్దం కోసం విన్నాడంట. ఆ బట్టలు తాగడమే కాకుండా చల్లగా ఉండే మంచు లాంటి వేళ్ళేయో అతని నుదుటన అట్లా తాకినట్టు అనిపించిందంట. అంటే ఎవరైనా కనపడతారేమో, వచ్చారేమో అని ఏమన్నా శబ్దం వినపడుతుందేమో అని విన్నాడంట. కానీ మహా నిశ్శబ్దం తప్ప అక్కడ ఏం లేదంట. గబగబా లేచి వెళ్ళి నిప్పు ఊది రాజేసి 2 మండే కట్టెలు కూడా తీసుకొని ఆ గుహ లోపలికి వచ్చి తనకు తగిలిందేమో, సాలీడేమో అని చూసాడంట. అక్కడ ఒక కొలిమి లాంటిది ఏర్పాటు చేశారనమాట ఇతనికి. దాని మీదే వీళ్ళు టీ అది కాసుకుంటూ ఉండేవాళ్ళు. అందులోంచి ఒక 2 తీసుకొచ్చి అంతా వెతికాడనమాట. ఏమన్నా సాలెపురుగు ఏమన్నా తగిలిందా నాకు అనుకోని చూసాడట. అని కాదు అని అదంతా ఆలోచించి ఇదంతా చూసిన తర్వాత అప్పుడు ఈ వృద్ధుడు గుర్తొచ్చాడంట ఈ సన్యాసికి. అయితే ఆ సన్యాసి ఇతనికి చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత, "విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు కూడా కాసేపు ఏదైనా నీకు ఆహారం తయారు చేసుకొని, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. నా విశ్రాంతి టైంలో నువ్వు కూడా విశ్రాంతి తీసుకో" అని చెప్పాడు కదా! అని ఒక లోపలికి గుహ లోపలికి వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడు ఇతను ఆ గుహను చూడలే యువ సన్యాసి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా క్లాత్ ఏదో తగలడము, ఆ వేళ్ళు తగలడము, కట్టెలు తీసుకొని ఆ వెలుగులో సాలెపురుగు ఏమన్నా తగిలిందా నాకు అని చూసుకోవటం ఇదంతా గుర్తొచ్చిందనమాట. ఈ వృద్ధుడి సంగతి అప్పుడు గుర్తొచ్చింది యువకుడికి. లేసి ఎప్పుడు అతను గుహలోకెళ్ళలేదు. ఫస్ట్ టైము లోపలికెళ్ళాడట ఆ వృద్ధుడుండే గుహలోకి. మొదటిసారిగా. అక్కడ వృద్ధ సన్యాసి పద్మాసనం వేసుకొని కూర్చొనున్నాడంట. హమ్మయ్య! అనుకోని "క్షమించండి మహాత్మా! మీకు అనారోగ్యంగా ఉందేమోనని కంగారుగా వచ్చేసాను." అంటే ఎప్పుడు ఇతనికి అనుమతించలే అతను. రమ్మని అనలేదు. మీ గదిని శుభ్రం చేయమంటారా అని అడిగినా కూడా నేనే చేసుకుంటాను. నీ పని మాత్రం నువ్వు చేసుకో. నేను చెప్పింది శ్రద్ధగా విను చాలు. ఎందుకంటే నువ్వు అందరికి అందించాలి ఇదని చెప్తూ ఉండేవాడు. అతని అనుమతి ఎప్పుడూ లేదనమాట అతని గుహలోకి రావడానికి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వెళ్ళి వచ్చినందుకు క్షమాపణ చెప్తున్నాడు. "నన్ను క్షమించండి మహాత్మా! ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదు." పద్మాసనం వేసుకొని కూర్చున్నాడట ఆ వృద్ధ సన్యాసి. అయితే తను చెప్తున్నాడు, హమ్మయ్య! అనుకోని మొత్తానికి కనిపించాడులే ఈ వృద్ధుడని. "క్షమించండి మహాత్మా! మీకు ఏమన్నా అనారోగ్యంగా ఉందని కంగారులో వచ్చేసాను. ఏమనుకోకండి" అని చెప్పి ఆహ్, ఎ ఎన తిరగబోయాడట. వెనక్కి తిరగబోయాడు. అయితే వృద్ధుడైతే రాయిలాగా కదలకుండా కూర్చొనున్నాడంట. ఇప్పుడు యువ సన్యాసి ఏం చేశాడు అతని దగ్గరికెళ్ళి భుజం మీద చేయేశాడంట. ఆయన ఆరా కూడా కనపట్లేదంట. అప్పుడు గమనించాడంట. భుజం మీద రాతిలాగా అలా కూర్చొని ఉండిపోయాడు. అంటే యోగులు చూడండి మన సహస్రారం నుంచి ప్రాణశక్తిని వదిలేస్తారు అని చెప్పి బయటికి పంపిస్తారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా! అతను అలాగా రాయిలాగా పద్మాసనంలో కూర్చొని ఆ ప్రాణాన్ని వదిలేయడం జరిగిందనమాట. ఇది అతనికి తెలియక మళ్ళీ అనుమానం వచ్చి వెనక్కి తిరిగొచ్చి అతను చూసాడనమాట. రాయిలా కదలకుండా కూర్చొని ఉండేసరికి యువ సన్యాసి ఆయన దగ్గరికెళ్ళి భుజం మీద చెయ్యి వేసి చూసాడట. అప్పుడు గమనించాడంట. అతని ఆరా కూడా కనిపించట్లేదు. ప్రాణం ఎప్పుడో పోయింది అని అప్పుడు గమనించాడంట. అయితే ఆయన ఎదుటే కూర్చొని శాస్త్రోక్తంగా ఆత్మను స్వర్గలోకాలకు జాగ్రత్తగా నడిపించే మంత్రాలన్నీ చదివాడట. అదంతా పూర్తయ్యేసరికి చాలా సేపయిందంట. కట్టెలు పూర్తిగా మండి ఆరిపోయాయట. ఇదంతా ఇతను గమనించేసరికి అతని ప్రాణం అయితే లేదు ఆ వృద్ధ సన్యాసి దగ్గర. ఇక పురోహితుడే కాబట్టి ఇతను కూడా ఆ మంత్రాలు అంటే ఆ స్వర్గలోకాలకి ఆత్మను పంపించేటప్పుడు పురోహితులు కొన్ని మంత్రాలు ఏవో చదువుతారు కదా! అవన్నీ చదివాడంట. అదంతా పూర్తయ్యేసరికి చాలా సేపయింది ఆ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి. అయితే కట్టెలు పూర్తిగా మండి ఆవిరైపోయాయి. చీకట్లో తడుముకుంటూ ఇవతలకి వచ్చేసాడంట. గుహ ద్వారం దగ్గర మంట ముందు కూర్చొని అలా ఆలోచిస్తూ కూర్చునేసరికి తెల్లారిపోయిందంట. సూర్యోదయం అయిపోయింది. మండుతున్న మరో కట్టెను తీసుకొని గుహ లోపల గదిలోకి వెళ్ళాడట. వృద్ధుడు మాత్రం అలాగే ఉన్నాడంట. యువ సన్యాసి ఆయన శరీరాన్ని భుజాన వేసుకుని బయటకు వచ్చాడు. బయట కొండరాళ్ల మీద ఆయన దేహాన్ని రాబందులకు ఆహారంగా అందించాడంట. ఆయన అంగీని, గిన్నెను గుహకు తెచ్చి ఆ నిప్పుల్లో వేసేసాడట. కన్నీరు చెంపల మీద కారుతుండగా అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరాడంట. తమ జీవితంలో మరో దిశగా. అంటే మరో దిశగా అంటే మరి వృద్ధుడు చెప్పిందంతా మరి అందించాలనే కదా! ఇతని కోసం ఎదురు చూస్తూ ఆ వృద్ధుడు తన ప్రాణాన్ని నిలుపుకున్నాడు. మొత్తానికి వాళ్ళ గురువు ఆ యువ సన్యాసి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ గురువులే అతన్ని ఇక్కడికి పంపించడం జరిగిందనమాట. ఇతను ఇదంతా కూడా ఈ ఈ జ్ఞానాన్నంతా కూడా అతనికి అందించడం జరిగింది. ఇక మొత్తానికి అతని శరీరాన్ని అక్కడ రాబందులకి ఆహ్, ఆహ్, ఆహారం అయ్యేలాగా ఉంచేసి, ఆ గిన్నెని దేన్ని అయితే అతను వాడే అంగీ ఉంటది కదా! ఆ వస్త్రాన్ని, ఆ గిన్ని వాళ్ళ లోకపు వాసులు ఇచ్చారు కదా! అదన్నీ కూడా నిప్పులు రాజేసే సెగ వస్తూ ఉంటది ఎప్పుడు. వాళ్ళు టీ కాసుకోవడానికి, సాంప తయారు చేసుకోవడానికి ఆ మంటల్లో వేస్తాడట వాటిల్ని. వేసేసి ఇక ఇంకో దిశగా వెళ్ళాడు. ఏంటంటే మళ్ళీ అతను అందించాలి కదా! ప్రపంచాన్ని అంతటికి. అట్లా దిశగా కదులుతూ వెళ్ళిపోయాడంట.
ఓకే మేడం, అయిపోయింది ఈ రోజుతోటి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.